శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో రాజయోగముల గురించి తెలుసుకుందాం. అంటే ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే గ్రహాలు ఎలా ఉంటే ఆ జాతకుడు కీర్తి ప్రతిష్టలు గడిస్తాడు, లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారు, మంచి పొజిషన్లో ఉంటారు, ఉన్నత విద్య, ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం ఎవరెవరు సాధిస్తారు, అలాంటివన్నీ ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే కలుగుతాయి అన్నది ఈ వీడియో తెలుసుకుందాం. రాజయోగంలో అంటే రాజులాగా పాలిటిక్స్కి వెళ్తారు ఇలా అర్థం చేసుకోవడం కాదండి. వాళ్ళు ఏ పొజిషన్లో, ఏ ఉద్యోగంలో, ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటే అందులో మంచి పొజిషన్లో ఉంటారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. జన్మ లగ్నము, హోరా లగ్నము, ఘటి లగ్నము అని 3 రకాల లగ్నాలు ఉంటాయి. ఈ హోరా లగ్నము, ఘటి లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని సపరేట్గా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ జన్మ లగ్నము, హోరా లగ్నము, ఘటి లగ్నమును వేరే వేరే రాసులయ్యి ఏదైనా ఒకే గ్రహం కనుక ఆ లగ్నాల్ని చూస్తూ ఉంటే, లగ్నాన్ని, ఘటి లగ్నాన్ని, హోరా లగ్నాన్ని ఒకటే గ్రహం చూడాలి. రాశి చక్రంలో ఉంటాయి. జన్మ లగ్నము, హోరా లగ్నము, ఘటి లగ్నం అన్నది ఈ 3 లగ్నాలు వేరే వేరే రాసులయ్యి ఒకటే గ్రహం చేత కనుక చూడబడితే వాళ్ళు రాజ సమానులు అయ్యి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. అంటే మంచి పొజిషన్లో ఉంటారు, వృత్తి వ్యాపారాల్లో టాప్గా ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే కనుక 3 లగ్నాల్ని ఒకటే గ్రహం చూస్తే, అంటే జన్మ లగ్నాన్ని, హోరా లగ్నాన్ని, ఘటి లగ్నాన్ని ఒకటే గ్రహం చూస్తే ప్రభు సమానులు అవుతారంటే మంచి పొజిషన్లో ఉంటారు, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలా కాకుండా 2 లగ్నాలని కనుక ఒక గ్రహం చూస్తూ ఉంటే, ఒకటే గ్రహం లేదా జన్మ, హోరా, ఘటి లగ్నాలు ఏదైనా 2 లగ్నాల్ని ఒక గ్రహం చూస్తూ ఉంటే శుభయోగం అని చెప్పొచ్చు. అంటే రాజ సమానుడు అవుతాడు, శుభయోగంగా ఉంటుందని చెప్పొచ్చు. అలా కాకుండా ఒక గ్రహం ఏదో ఒక లగ్నాన్ని చూస్తూ ఉంటే యోగకరంగా ఉంటుంది, ఆ జీవితం బాగుంటుంది, సామాన్య యోగం అంటాము. అంటే ఆ జీవితం బాగుంటుంది, మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పచ్చు. ఇంకొకటి జన్మ లగ్నంలోను, హోరా లగ్నంలోను, ఘటి లగ్నంలోను మూడిట్లోనూ, జన్మ లగ్నంలోను, హోరా లగ్నంలోను, ఘటి లగ్నంలోను మూడిట్లోనూ ఆ లగ్నాధిపతి ఆ లగ్నంలోనే ఉండి, స్వక్షేత్రంలో ఉండి, లేదా లగ్నంలోనే ఉండి, లేదా ఏదైనా ఉచ్చ పొందిన గ్రహం ఆ లగ్నాల్లో ఉంటే కనుక రాజయోగం కలుగుతుంది. అంటే వృత్తి వ్యాపారంలో మంచి పొజిషన్లో ఉంటారు. జన్మ లగ్నము, హోరా లగ్నము, ఘటి లగ్నంలో ఆ లగ్నాధిపతి ఉండి, లేదా స్వక్షేత్రంలో ఉండి ఆ లగ్నాధిపతి, లేదా ఆ లగ్నాల్లో ఉచ్చ పొందిన గ్రహం కనుక ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. జాతకుడు రాజసమానుడు ఉండి రాజయోగం పడుతుంది. ఇక ఇంకొక కాంబినేషన్ ఏంటంటే, లగ్నంలో ఒక శుభగ్రహము, ద్వితీయం అంటే ధనస్థానంలో ఒక శుభగ్రహము, తృతీయమందు ఒక పాపగ్రహము, చతుర్థమందు ఒక శుభగ్రహం ఉంటే రాజు లేదా రాజ సమానుడు అవుతారు ఆ జాతకుడు. ఎలాగా? లగ్నంలో ఒక శుభగ్రహం ఉండాలి, ధనస్థానం యందు ఒక శుభగ్రహం ఉండాలి, తృతీయమందు పాపగ్రహం ఉండాలి. ఎందుకంటే ఉపచయ స్థానంగా తృతీయమందు ఒక పాపగ్రహం ఉండి, చతుర్థం అంటే కేంద్రస్థానం, కేంద్రాల్లో ఎప్పుడు శుభులే ఉండాలి, అందులో ఒక శుభగ్రహం ఉంటే కనుక ఆ జాతకుడు రాజు లేదా రాజ సమానుడుగా కీర్తి ప్రతిష్టలు గడిస్తారు అని చెప్పచ్చు. ఇంకొకటి రాశి చక్రం D1 చార్ట్, హోరా D2, ద్రేఖాన D3, నవాంశ D9, ద్వాదశాంశ D12, త్రింశాంశ D30. ఈ చక్రాలన్నిట్లోనూ లగ్నాన్ని ఒకటే గ్రహం చూడబడితే కనుక రాజయోగం కలుగుతుంది. అంటే రాశి చక్రంలో లగ్నాన్ని ఒక గ్రహం చూడాలి, అదే గ్రహము హోరా చక్రంలోనూ లగ్నాన్ని చూడాలి, ద్రేక్కానంలోనూ లగ్నాన్ని చూడాలి, నవాంశలోనూ లగ్నాన్ని చూడాలి, అదే గ్రహం ద్వాదశాంశలోనూ లగ్నాన్ని చూడాలి, త్రింశాంశలోనూ లగ్నాన్ని చూడాలి. ఈ విధంగా ఒకటే గ్రహం కనుక లగ్నాన్ని చూడబడితే రాజయోగం కలుగుతుంది. ఇవన్నీ రాజయోగం కలిగించేటటువంటి కాంబినేషన్స్. సంపూర్ణ దృష్టితో చూస్తే సంపూర్ణ రాజయోగం, త్రిపాద దృష్టితో కానీ, అర్ధపాద దృష్టితో కానీ పావు వంతు, అర్ధవంతు రాజయోగాలు కలుగుతాయి చెప్పండి. అంటే బలం తగ్గుతుంది. ఈ విధంగా రాజయోగాలు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటంటే జన్మ, గటి, హోరా లగ్నాలని బట్టి మరియు D1, D2, D3, D9, D12, D30 ఈ చక్రాన్ని బట్టి కూడా రాజయోగం డిసైడ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో
ఈ కింద కనిపిస్తున్న నంబర్కు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లోనే కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.